నమస్తే. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇందులో యాప్టిట్యూడ్ అనేది ఒక ముఖ్యమైన టాపిక్. ఈ యాప్టిట్యూడ్లో సరాసరి అనేది ఒక ప్రముఖమైన టాపిక్. దీని నుండి గతంలో ప్రశ్నలు రావడం జరిగింది, ఈసారి కూడా ఒక ప్రశ్న రావచ్చు. ఎలా రావచ్చు వాటి గురించి మనం చూద్దాం. ఇందులో గతంలో వచ్చిన ప్రశ్నను కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ సరాసరిలోని మరొక ముఖ్యమైన భాగము సరాసరి వేగము, యావరేజ్ స్పీడ్. సో సరాసరి వేగం గురించి మనం తెలుసుకుందాం. సో యావరేజ్ స్పీడ్ అనేది ఏంటి, సరాసరి వేగము అంటే ఏంటి అంటే ఇది మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా మనం చెప్పుకుంటాం, కాలము దూరంలో కూడా మనం చెప్పుకుంటాము. సరాసరి వేగము గురించి మనం చూద్దాము. సో ముందుగా సరాసరి వేగంకి రెండిట్లో ఒకే విధమైన ఫార్ములాస్ మనం అప్లై చేయము, వేరు ఫార్ములాస్ అప్లై చేస్తాము. సో మనకు కాలము దూరంలో ముందు చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను, దాని తర్వాత ఈ సరాసరి వేగం గురించి మనం ఆలోచిద్దాం. టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. మీ అందరికీ తెలుసు, సినిమా థియేటర్లో ఉన్న సౌండ్ సిస్టాన్ని ఒకప్పుడు మనం డిటిఎస్ అనేవాళ్ళము. సో డిటిఎస్ గుర్తుంచుకుంటే చాలు. డిటిఎస్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈ సరాసరి వేగంలో వీటి గురించి మీకు అవగాహన ఉండాలి. ఈ ఫార్ములాస్ మీకు గుర్తుంటే ఓకే. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనిపిస్తే దీనికోసం ఒక చిన్న మ్యాజిక్ ట్రయాంగిల్ అనేది ఉంది. ఆ మ్యాజిక్ ట్రయాంగిల్ ఏందో మనం చూద్దాం. సో ముందుగా సినిమా థియేటర్లో ఉన్న సౌండ్ సిస్టమ్ డిటిఎస్ అని మీకు చెప్పాను. డిటిఎస్ ఇది గుర్తుంటే డిస్టెన్స్ ఇది కూడా టైమ్ ఇంటూ స్పీడ్. మరి మ్యాజిక్ ట్రయాంగిల్ ఏంటి, ఇది మ్యాజిక్ ట్రయాంగిల్ అనుకోండి. సో దీన్ని మనం మ్యాజిక్ ట్రయాంగిల్ అంటాము. ఇందులో డిటిఎస్ అని రాయండి. డి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్, టీ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ. సో ఈ ఫార్ములాస్ మీకు గుర్తుంటే ఈ యావరేజ్ స్పీడ్ సంబంధించి మనం చేయవచ్చు. ఈ యావరేజ్ స్పీడ్లో ముఖ్యంగా మొదటి విభాగం ఏంటి, మొదటి పాయింట్ ఏంటి అంటే చూడండి, ఇది ఏ అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సో ఏబీల మధ్య దూరము బిఏల మధ్య దూరము రెండూ సమానంగా ఉంటాయి. ఏ నుండి బికి ఎంత దూరం ఉంటుందో బి నుండి ఏకి కూడా అంతే దూరం ఉంటుంది. ఒక వ్యక్తి ఏ నుండి బి వరకు ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఇచ్చారు, బి నుండి ఏకి వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళారు. అప్పుడు ఏబీల సరాసరి వేగం ఎంత అంటే జనరల్గా మనం ఏం చెప్తాము, ఏ నుండి బికి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్, బి నుండి ఏకి వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తే సరాసరి వేగం ఎంత, ఎక్స్ ప్లస్ వై బై 2 అని కొంతమంది పొరపాటు పడే అవకాశం ఉంది. అది కరెక్ట్ కాదు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2xy బై ఎక్స్ ప్లస్ వై, 2xy బై ఎక్స్ ప్లస్ వై. అంటే ఏ నుండి బికి ఎంత దూరమో బి నుండి ఏకి కూడా అంతే దూరం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి రెండు సమాన దూరాలని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్, వై కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగం ఎంత అంటే 2xy బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఏ నుండి బికి, బి నుండి ఏకి మాత్రమే కాదు. ఉదాహరణకి మీరు మీ ఇంటి నుండి మీ కాలేజీకి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళారు, మీ కాలేజీ నుండి మీ ఇంటికి వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళారు. అప్పుడు మీ యొక్క సరాసరి వేగం ఎంత అంటే సేమ్ ఇదే ఫార్ములా 2xy బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అంతేకాదు, ఉదాహరణకి మీరు మీ ప్రయాణంలో మొదటి సగ దూరాన్ని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ మిగిలిన దూరాన్ని వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే అప్పుడు మీ యొక్క సరాసరి వేగం ఎంత అంటే 2xy బై ఎక్స్ ప్లస్ వై. అంతేకాదు, ఉదాహరణకి మీరు మీ ప్రయాణంలో 75 కిలోమీటర్ల దూరాన్ని, 75 నెంబర్ గుర్తుంచుకోండి, 75 కిలోమీటర్ల దూరాన్ని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ మరో 75 కిలోమీటర్ల దూరాన్ని వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే మీ యొక్క సరాసరి వేగం ఎంత అంటే మొదటిసారి 75 కిలోమీటర్లు, రెండోసారి కూడా 75. అంటే రెండు సందర్భాల్లో కూడా దూరం సమానంగా ఉంది. సమానంగా ఉన్నప్పుడు మీ యొక్క సరాసరి వేగం ఎంత, మళ్ళీ ఇదే ఫార్ములా అప్లై చేస్తాము 2xy బై ఎక్స్ ప్లస్ వై. అంటే అసలు కాన్సెప్ట్ ఏంటి గుర్తుంచుకోండి,
ఏ నుండి బీకి, బి నుండి ఏకి మాత్రమే కాదు, మీ ఇంటి నుండి కాలేజీకి, కాలేజీ నుండి ఇంటికి మాత్రమే కాదు. జస్ట్ ఓన్లీ వన్ థింగ్, మీరు రెండు సమాన దూరాలని x కిలోమీటర్ పర్ అవర్, y కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే మీ యొక్క సరాసరి వేగము 2xy/x+y అవుతుంది. ఒకవేళ మీరు 3 సమాన దూరాలని, ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, ఇది C అనుకోండి, ఇది D అనుకోండి, ABCD, A నుండి Bకి ఎంత దూరమో B నుండి C నుండి D కూడా అంతే దూరం అనుకుందాం. ఈ 3 కూడా 3 సమాన దూరాలు అని అనుకుందాం. ఉదాహరణకి మీరు ఈ 3 సమాన దూరాలని A నుండి Bకి x కిలోమీటర్ పర్ అవర్ వేగంతో, B నుండి Cకి y కిలోమీటర్ పర్ అవర్ వేగంతో, C నుండి Dకి z కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించారు అనుకుందాం. అప్పుడు మీ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది అంటే 3xyz/xy ప్లస్ yz ప్లస్ zx అవుతుంది. ఓకే, మీ యొక్క సరాసరి వేగం ఎంత అవుతుంది? 3xyz/xy ప్లస్ yz ప్లస్ zx అవుతుంది. 3 సమాన దూరాలని, ఒక వ్యక్తి 3 సమాన దూరాలని x కిలోమీటర్ పర్ అవర్, y కిలోమీటర్ పర్ అవర్, z కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగము 3xyz/xy ప్లస్ yz ప్లస్ zx. ఉదాహరణకి మీరు మీ ఇంటి నుండి మీ కాలేజీకి x కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళారు. అదేవిధంగా కాలేజీ నుండి లైబ్రరీకి y కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళారు. అప్పుడు మీ యొక్క సరాసరి వేగం ఎంత అంటే, మీ ఇంటి నుండి మీ కాలేజీకి ఎంత దూరమో కాలేజీ నుండి లైబ్రరీకి అంత దూరం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కొంచెం ఎక్కువనో కొంచెం తక్కువనో ఉండవచ్చు. అంటే ఇక్కడ ఈ 2 కూడా సమాన దూరాలు కావు. ఒక వ్యక్తి 2 అసమాన దూరాలని లేదా 3 అసమాన దూరాలని వేరువేరు వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగం ఎంత? 2 సమాన దూరాలు అంటే మీకు ఫార్ములా చెప్పాను, 2xy/x+y అని. 3 సమాన దూరాలు అంటే మరొక ఫార్ములా చెప్పాను, 3xyz/xy ప్లస్ yz ప్లస్ zx. కానీ అసమాన దూరాలని ప్రయాణిస్తే ఏ విధంగా చేయాలి? ఒక వ్యక్తి 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ అసమాన దూరాలని అంటే వేర్వేరు దూరాలని వేర్వేరు వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగము ఎంత? సో సరాసరి వేగము ఎంత, యావరేజ్ స్పీడ్ ఎంత అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము, ప్రయాణించిన మొత్తము దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము చేయాలి. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఒక వ్యక్తి 2 సమాన దూరాలని x కిలోమీటర్ పర్ అవర్, y కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగం ఎంత అంటే మనం ఎప్పుడేమని చూసాం, ఏంటి ఫార్ములా? 2xy/x+y. మీరు ఆ ఫస్ట్ ఫార్ములా ద్వారా చేయవచ్చు, లేదా థర్డ్ ఫార్ములా ద్వారా కూడా చేయవచ్చు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. కానీ బెటర్ టు యూజ్ ఫస్ట్ ఫార్ములా ఓన్లీ. 2 ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే మొదటి ఫార్ములాని అప్లై చేయండి. థర్డ్ ఫార్ములా ద్వారా కూడా వస్తుంది, కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ రాయండి. ఒక వ్యక్తి 3 సమాన దూరాలను 30 కిలోమీటర్ పర్ అవర్, 40 కిలోమీటర్ పర్ అవర్ మరియు 60 కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే, ఒక వ్యక్తి 3 సమాన దూరాలను 30 కిలోమీటర్ పర్ అవర్, 40 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 60 కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే వారి సరాసరి వేగాన్ని కనుక్కోండి. దీన్ని మనం ఏ విధంగా చేయాలి? ఈ క్వశ్చన్ మీరు 2 విధాలుగా చేయవచ్చు. ఏంటి ఆ 2 విధాలుగా అంటే, గ్రూప్ 1 మెయిన్స్లో వస్తే మీరు ఒక విధంగా చేయాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వస్తే మరొక విధంగా చేయాలి. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చినట్లయితే మీకు ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ప్రకారం చేయండి. మెయిన్స్ ఎగ్జామినేషన్ వస్తే మనం ఎలా చేయాలి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనే ఫార్ములా అప్లై చేయండి. మరి ఇక మీకు డిస్టెన్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. టైం ఇచ్చారా? ఇవ్వలేదు. మరి డిస్టెన్స్ లేదు, టైం లేదు, మరి ఎలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి? సో
ఇక్కడ మనం ఏం చేయాలి, 3 సమాన దూరాలు ఉన్నాయి. ఓకే, సో 3 సమాన దూరాలని x కిలోమీటర్ x కిలోమీటర్ x కిలోమీటర్ అనుకుందాం. సో ముందుగా మనము ఈ 3 సమాన దూరాలని x కిలోమీటర్ అనుకుందాం. అనుకున్నచో సో మొదటిసారి వేగం ఎంత 30 కిలోమీటర్ పర్ అవర్. రెండోసారి వేగం ఎంత 40 కిలోమీటర్ పర్ అవర్. మూడోసారి వేగం ఎంత 60 కిలోమీటర్ పర్ అవర్. సో అప్పుడు టైం ఎంత పడుతుంది, టైం ఫార్ములా ఎంత, టైం ఫార్ములా మీకు తెలుసు, డిస్టెన్స్ బై స్పీడ్ అని మీకు తెలుసు. సో టైం ఎంత, డిస్టెన్స్ x అనుకున్నాం కాబట్టి x/30 అవర్స్. సెకండ్ కేసులో టైం ఎంత, x/40 అవర్స్. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ x అనుకున్నాం, స్పీడ్ 40 వారు ఇచ్చారు. అండ్ అదేవిధంగా థర్డ్ కేసులో టైం ఎంత, డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ x/స్పీడ్ 60 అవర్స్ అవుతుంది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ప్రయాణించిన మొత్తము దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము. ప్రయాణించిన మొత్తము దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము చేయాలి. సో మొత్తం దూరం అంటే ఎంత, 3 దూరాలు కాబట్టి x బై మొత్తం కాలము ఎంత. ఫస్ట్ కేసులో టైం x/30 అవర్స్, సెకండ్ కేసులో టైం x/40 అవర్స్, థర్డ్ కేసులో టైం x/60 అవర్స్. x ఎంత అవుతుంది, 3x అవుతుంది. 3x బై 30, 40, 60 ఈ మూడిటి యొక్క కాసాగు ఎంత అవుతుందండి, 120 అవుతుంది. 30, 40, 60ల కాసాగు 120. 30తోని 120 ఎన్నిసార్లు పోతుంది, 34ల 120, 4 × x 4x ప్లస్ 40తోని 120 3 టైమ్స్ పోతుంది, 3 × x 3x ప్లస్ 60తోని 120 2 టైమ్స్ పోతుంది, 60 × 2 2x. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 3x బై 4x ప్లస్ 3x ఎంత, 7x. 7x ప్లస్ 2 ఎంత, 9x. 9x బై 120. సో ఇది చూడండి, దీని యొక్క వాల్యూ 3x బై 9x బై 120. సో 3x బై 9x బై 120. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 3x ఇంటూ 120 బై 9x. 120 బై 9x. హారంలో ఉన్న భిన్నాన్ని పైన రాస్తే లవహారాలు తారుమారు చేయాలి. సో ఈ x క్యాన్సిల్ చేయండి, x క్యాన్సిల్ అవుతుంది. 3 1 3, 3 3 9, 3 1 3, 340s. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా మనకు ఎంత వచ్చింది, 40 వచ్చింది. 40 కిలోమీటర్ పర్ అవర్. ఇదే క్వశ్చన్ మనకు గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతి ప్రకారం చేయాలి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. కానీ ఇది గ్రూప్ 1 ఫిలిమ్స్లో కానీ లేదా గ్రూప్ 2లో కానీ ఇతర పోటీ పరీక్షలో వస్తే దీన్ని ఏ విధంగా చేయాలి, 3 సమాన దూరాలు అనుకున్నాం. 30 కిలోమీటర్ పర్ అవర్, 40 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 60 కిలోమీటర్ పర్ అవర్. ఒక వ్యక్తి 3 సమాన దూరాలని 30 కిలోమీటర్ పర్ అవర్, 40 కిలోమీటర్ పర్ అవర్, 60 కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగము ఎంత అన్నప్పుడు మనం ఎంతో చెప్పిన ఫార్ములా ఏంటి, 3xyz బై 3 ఇంటూ x వాల్యూ 30, y వాల్యూ 40, z వాల్యూ 60 బై xy ప్లస్ yz ప్లస్ zx. మన యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి డినామినేటర్లో అవన్నీ రాయకండి, xy వాల్యూ రఫ్లో రాయండి. 30 × 40 ఎంత, 1200. yz 40 × 60 4 6 24, 2400. zx 60 × 30 1800. సో 1800 ప్లస్ 1200 3000,
3000 ప్లస్ 2400 5400. సో దీన్ని క్యాన్సిల్ చేద్దాం మనం, దీన్ని క్యాన్సిల్ చేద్దాం. దిస్ 0 0 క్యాన్సిల్, ఇక్కడ మరొక జీరో క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇది 6 1 6 6 9 54 6 9 54 3 1 3 3 3 9 3 1s 3 3 10s 10 into 4 ఎంత వచ్చింది 40 km/h. చూసారా, ఈ ఫార్ములా ఆధారంగా అతి తక్కువ టైంలో మనం చేసే అవకాశం ఉంటుంది. ఫార్ములా ఆధారంగా తక్కువ టైంలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఈ యావరేజ్ స్పీడ్లో మరొక ప్రశ్న రాయండి. ఒక వ్యక్తి 2800 కిలోమీటర్ల దూరాన్ని విమానంలో గంటకి 700 కిలోమీటర్ల వేగంతోనూ 450 కిలోమీటర్ల దూరాన్ని రైలులో గంటకి 150 కిలోమీటర్ల వేగంతోనూ, తర్వాత 120 కిలోమీటర్ల దూరాన్ని గంటకు బస్సులో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, చివరి 30 కిలోమీటర్ల దూరాన్ని ఆటోలో గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే వారి సరాసరి వేగాన్ని కనుక్కోండి. సో ఇక క్వశ్చన్ ఏంటి అంటే, ఒక వ్యక్తి అసమాన దూరాలని వేర్వేరు వేగాలతో ప్రయాణించాడు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే, వారి యొక్క సరాసరి వేగాన్ని కనుక్కోవాలి. సో చూడండి, అసమాన దూరాలు అంటే మీకు ఫార్ములా చెప్పాను, థర్డ్ ఫార్ములా. అది కేవలం ఈ క్వశ్చన్కి థర్డ్ ఫార్ములా ద్వారా మాత్రమే మనం చేయడం సాధ్యమవుతుంది. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అంటే ఈ 4 విలువని మనం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. టైం అనేది ఇందులో ఇవ్వలేదు కాబట్టి ముందు టైం కనుక్కోండి. సో విమానంలో సమయం ఎంత, విమానంలో టైం ఎంత? టైం ఫార్ములా మీకు తెలుసు, డిస్టెన్స్ బై స్పీడ్. సో విమానంలో 2800 కిలోమీటర్ల దూరాన్ని 700 km/h వేగంతో వెళ్ళాడు కాబట్టి 4 hours. రైలులో టైం ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 450 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 150 కిలోమీటర్ల దూరంతో వెళ్ళాడు కాబట్టి 3 hours. 450/150 3 hours అవుతుంది. అదేవిధంగా బస్సులో టైం ఎంత? బస్సులో జర్నీ టైం ఎంత అంటే డిస్టెన్స్ బై టైం. బస్సులో వారు ప్రయాణించిన దూరం ఎంత? 120/60 అంటే 2 hours అవుతుంది. అండ్ చివరగా ఆటోలో టైం ఎంత? ఆటోలో 30 కిలోమీటర్ల దూరాన్ని 30 km/h వేగంతో ప్రయాణించాడు, 1 hour వచ్చింది. సో ఇప్పుడు ఎలాగో డిస్టెన్స్ అనేది క్వశ్చన్లోనే మనకి ఇచ్చారు. డిస్టెన్స్ అనేది వారు ప్రయాణించిన దూరము క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. టైం అనేది మనం కనుక్కోవడం జరిగింది. టైం మనం ఇప్పుడు కనుక్కున్నాం. సో ఇప్పుడు సరాసరి వేగము ఎంత అన్నప్పుడు ప్రయాణించిన మొత్తం దూరంపై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం కనుక్కోవాలి. సో సరాసరి వేగము ప్రయాణించిన దూరాలు అసమానంగా ఉంటే ప్రయాణించిన మొత్తము దూరము బై
ప్రయాణానికి పట్టిన మొత్తము కాలం, ప్రయాణానికి పట్టిన మొత్తము కాలము, ప్రయాణానికి పట్టిన మొత్తము కాలము ఈ ఫార్ములా ప్రకారం మాత్రమే చేయాలి. దీనికి వేరే ఫార్ములా లేదు. ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? విమానంలో 2800 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాడు, ట్రైన్లో 450 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించారు, బస్సులో 120 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించారు, అండ్ చివరిగా ఆటోలో 30 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించారు. విమానంలో వారి ప్రయాణానికి పట్టిన కాలం ఎంత? 4 గంటలు, బస్సులో 3 గంటలు, ట్రైన్లో 3 గంటలు, బస్సులో 2 గంటలు, ఆటోలో 1 అవర్. సో ఇప్పుడు మొత్తం దూరం ఎంత? 120 + 30 ఎంత? 120 + 30 150. 150 ప్లస్ ఈ 50 మాత్రం తీసుకోండి, 200. 800 ప్లస్ 200 ఎంత? 3000. 3000 ప్లస్ 400 3400 బై 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత? 10. 0 0 క్యాన్సిల్ చేయండి, 340 వచ్చింది. సో 340. సో సరాసరి వేగము ఈజ్ ఈక్వల్ టు 340 km/h. సరాసరి వేగం ఎంత వచ్చింది అంటే 340 km/h. సో ఒక వ్యక్తి అసమాన దూరాలని వేరువేరు వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగము ఎంత అంటే ప్రయాణించిన మొత్తము దూరము బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం చేయాలి. ప్రజెంట్ క్వశ్చన్లో డిస్టెన్స్ అనేది క్వశ్చన్లోనే ఇచ్చారు. డిస్టెన్స్ దూరం అనేది క్వశ్చన్లోనే విమానంలో 2800 కిలోమీటర్లు అని, రైలులో 450 కిలోమీటర్లు, బస్సులో 120 కిలోమీటర్లు, చివరగా ఆటోలో 30 కిలోమీటర్లు ఇచ్చారు. బై టోటల్ టైం 4 + 3 + 2 + 1. టైం అనేది ఇవ్వలేదు, మనం కనుక్కున్న తర్వాత ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసినట్లయితే మీకు ఫైనల్గా 340 km/h రావడం జరిగింది. ఈ సరాసరి వేగంలోనే మరొక క్వశ్చన్ చూద్దాం. రాయండి, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. సరాసరి వేగంలో మరొక ప్రశ్న రాయండి. ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఆఫీస్కి 15 km/h వేగంతోనూ 15 km/h వేగంతోనూ ఆఫీస్ నుండి ఇంటికి 60 km/h వేగంతో ప్రయాణించాడు. 60 km/h వేగంతో ప్రయాణించాడు. ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము 30 నిమిషాలు అయితే తన ఇంటి నుండి ఆఫీసు ఎంత దూరము? ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఆఫీస్కి 15 కిలోమీటర్ల వేగంతో ఆఫీస్ నుండి ఇంటికి 30 km/h వేగంతో వెళ్ళాడు. టోటల్ టైం ఎంత పట్టింది అంటే 30 నిమిషాలు. ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము అంటే ఇంటి నుండి ఆఫీస్కి ప్లస్ ఆఫీస్ నుండి ఇంటికి పట్టిన మొత్తం కాలము 30 నిమిషాలు అయితే ఇంటి నుండి ఆఫీస్కి ఎంత దూరము? ఏ విధంగా చేస్తాము? ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? సరాసరి వేగాన్ని కనుక్కోవాలి. సరాసరి వేగం అన్నప్పుడు ఇంటి నుండి ఆఫీస్కి ప్లస్ ఆఫీస్ నుండి ఇంటికి ఇవి రెండు సమాన దూరాలు. ఒక వ్యక్తి 2 సమాన దూరాలని x km/h y km/h వేగాలతో ప్రయాణిస్తే సరాసరి వేగము ఎంత? సరాసరి వేగము 2xy/x + y అని మీకు చెప్పాను. సో ఇప్పుడు ఇంటి నుండి ఆఫీస్కి 15, 2 × 15 × 60 2 × 15 × 60 ఆ రెండు యాడ్ చేయండి. 15 + 60. 15 + 60 2 × 15 × 60 15 + 60 ఎంత అవుతుంది? 75. ఇందులో ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి. 15 1 15, 15 5 75, 5 1 5, 5 12 24. సో సరాసరి వేగము ఎంత? 2 × 1 × 12 బై 1 అంటే 24. 24/1 అంటే 24 వచ్చింది. సరాసరి వేగము 24 km/h. అంటే అతని యొక్క సరాసరి వేగము
ఇంటి నుండి ఆఫీస్కి ప్లస్ ఆఫీస్ నుండి ఇంటికి సరాసరి వేగము 24 km/h వచ్చింది. ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము 30 minutes అని క్వశ్చన్లో ఇచ్చారు. డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలుసు, డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలిసిందే. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, టైమ్ ఇంటూ స్పీడ్. కానీ టైం అనేది మినిట్స్లో ఉంది, స్పీడ్ అనేది km/hలో ఉంది. కాబట్టి 30 నిమిషాలు మీరు గంటలోకి మార్చినట్లయితే 1/2 అవుతుంది, హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. హాఫ్ ఇంటూ 24 ఎంత వచ్చింది? 12 km. సో మీ ఆన్సర్ ఏంటి? దూరం ఇంటి నుండి, క్వశ్చన్ ఏమడిగారు, ఇంటి నుండి ఆఫీస్కి ఎంత దూరం అని అన్నాం. మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఫైనల్గా ఎంత వచ్చింది? 12 km. మరి 12 km కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? దట్ ఈస్ నాట్ ఫైనల్ ఆన్సర్. ఎందుకు? క్వశ్చన్ ఏమడిగారు, మనకేమొచ్చింది? క్వశ్చన్లో ఏమడిగారు? ఇంటి నుండి ఆఫీస్కి ఎంత దూరము అని అడిగారు. కానీ వచ్చిన మన దూరం ఏంటిది? అతను ప్రయాణించిన మొత్తం దూరం రావడం జరిగింది. అతను ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళాడు ప్లస్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. అంటే ఈ 12 km అనేది 2 ways డిస్టెన్స్. ఇంటి నుండి ఆఫీస్కి ప్లస్ ఆఫీస్ నుండి ఇంటికి 12 km. అయితే మనకు కావాల్సిన దూరం ఎంత? దేర్ఫోర్ ఇంటి నుండి ఆఫీస్కి దూరం ఎంత? ఇంటి నుండి ఆఫీస్కి దూరం ఎంత అంటే ఈ 12ని ఆఫ్ చేయండి, 6 అవుతుంది, 6 కిలోమీటర్లు. 12ని ఆఫ్ చేస్తే 6 కిలోమీటర్లు అవుతుంది. సో ఇది మీ యొక్క ఆన్సర్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా మనము దూరాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. సరాసరి వేగం నుండి ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని మీరు మళ్ళీ ఒకసారి పరిశీలించండి. అండ్ ఈరోజు వేదగణిత చిట్కాలో భాగంగా ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 2 వస్తే దాన్ని మనం ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. వేదిక్ మ్యాథ్స్ చిట్కాలు, వేదగణిత చిట్కాలు అనేవి మనకు ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని అందరూ ప్రాక్టీస్ చేయండి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా వీటిని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీ స్కిల్ పెరుగుతూ ఉంది, మ్యాథ్స్ మీద మీకు అభిమానం పెరుగుతుంది. ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా కూడా మీరు త్వరగా చేయగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. నేటి చిట్కా ఏంటి అంటే ఒకట్ల స్థానంలో 2 వస్తే దాని యొక్క వర్గాన్ని మనం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 2 వస్తే దాని వర్గంలో ఒకట్ల స్థానంలో 4 మాత్రమే వస్తుంది. దాని వర్గంలో ఒకట్ల స్థానంలో 4 మాత్రమే వస్తుంది. దాని వర్గంలో 10ల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది అంటే ఇచ్చిన సంఖ్యలో 10ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దానిని 4 చేత గుణించండి. అండ్ 100ల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది అంటే 10ల స్థానంలో ఉన్న నెంబర్ యొక్క వర్గాన్ని మీరు రాయాలి. ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకుంటే చాలు. ఇది గుర్తుంచుకుంటే ఒకట్ల స్థానంలో 2 వచ్చిన వాటి యొక్క వర్గాలను మీరు ఈజీగా చేయగలుగుతారు. లాస్ట్ 4 చేసాము. 10ల స్థానంలో ఉన్న 1ని 4 చేత గుణించండి. 4 1 4. నెక్స్ట్ 10ల స్థానంలో ఉన్న నెంబర్ యొక్క వర్గాన్ని రాయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ 1, సో 144. 22 స్క్వేర్ లాస్ట్ 4 రాయాలి. 10ల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు 4 చేత గుణించాలి. 4 2 8 అండ్ 2 స్క్వేర్ 4, 484 అవుతుంది. 32 లాస్ట్ 4 రాయాలి. 3ని 4 చేత గుణించండి. 4 3 12, 12 2 రాయండి, క్యారీ 1. నౌ రైట్ 3 స్క్వేర్ 9, 9 + 1 10, 1024. 42 స్క్వేర్ లాస్ట్ 4 రాయండి. 10ల స్థానంలో ఉన్న 4ని 4 చేత గుణించండి. 4 4 16, క్యారీ 1. నౌ 10th డిజిట్ స్క్వేర్. 10ల స్థానంలో 4 ఉంది. 4 యొక్క వర్గము 16. 16 + 1 17. అంటే 42 యొక్క వర్గం ఎంత అవుతుంది అంటే 1764. 52 యొక్క వర్గం ఎంత? లాస్ట్ 4 రాయాలి. 10ల స్థానంలో ఉన్న 5ని 4 చేత గుణించండి. 4 5 20, 2 క్యారీ. దెన్ 5 స్క్వేర్ 25. 25కి ఈ 2 కలపండి. 25 + 2 27. 62 యొక్క వర్గం ఎంత? లాస్ట్కు 4 రాయాలి. 10ల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు 4 చేత గుణించండి. 4 6 24, 24 2 క్యారీ. 6 యొక్క వర్గం ఎంత? 36. 36 + 2 ఎంత? 38. 3844 అవుతుంది.
ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో రెండు వస్తే వాటి వర్గాలను కనుక్కోవడానికి ఫార్ములా మీకు ఇప్పుడే చెప్పాను. అన్నిటికీ లాస్ట్ 4 మాత్రమే రావాలి. ఒకట్ల స్థానంలో 4 మాత్రమే రావాలి. పదుల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది అంటే ఇచ్చిన సంఖ్యలోని పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దానిని మీరు 4 చేత గుణించాలి. అదేవిధంగా వర్గంలోని వందల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది, ఇచ్చిన సంఖ్యలోని పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని యొక్క వర్గాన్ని రాయాలి. 72 యొక్క వర్గం చూద్దాం. 72 లాస్ట్కి 4 రావాలి. పదుల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు 4 చేత గుణించండి. 4 ఏళ్ళ 28 2 క్యారీ 7 స్క్వేర్ 49 49 + 2 51. ఇలా మీరు చేయాలి. ఇది అర్థమైతే మీరు 82 యొక్క వర్గాన్ని, 92 యొక్క వర్గాన్ని, అదేవిధంగా 102 112 యొక్క వర్గాన్ని మీరు ఓన్గా ప్రయత్నించండి. ప్రాక్టీస్ చేయాలి, మీరు ప్రయత్నించాలి. అర్థమైన వాటిని మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.